క్రీస్తులు నా ప్రియ సహోదరి సహోదరుడా, గత వారమందు 128వ కీర్తనలో వ్రాయబడిన దేవుని ఆశీర్వాదములు మీతో కూడా పంచుకోవడానికి నా దేవుడు కృపను అనుగ్రహించాడు. ఈ వారమును కూడా ఈ 128వ కీర్తనలో చెప్పబడిన ఆశీర్వాదాన్ని ఏ విధంగా పొందగలరు, ఎవరు పొందగలరు అన్న విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, గత వారంలోనే మీకు చెప్పాను, వచ్చే వారంలో ఈ యొక్క ప్రశ్నకు జవాబును మీకు చెప్పబోతున్నానని చెప్పి నేను గత వారంలోనే చెప్పాను. అదే రీతిగా ఈరోజు మీకు 128వ కీర్తనలో వ్రాయబడిన ప్రతి ఆశీర్వాదం ఎవరు పొందగలరు అన్నది నేను మీతో కూడా పంచుకోబోతున్నాను. 128వ కీర్తనలో వ్రాయబడి ఉంది, 2వ అధ్యాయంలో చెప్పబడి ఉంది, నిశ్చయముగా నీవు నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావని చెప్పి వాక్యంలో తేటగా వ్రాయబడి ఉంది. అంతేకాదు, నీ కుటుంబంలో నీ భార్య అయినా సరే, నీ భర్త అయినా సరే ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటారని చెప్పి వాక్యంలో దేవుని వాక్యం తేటగా వ్రాయబడి ఉంది. అంతేకాదు, నీ పిల్లల గురించి వ్రాయబడి ఉంది, నీ పిల్లలైతే నీ భోజనపు బల్ల చుట్టూ పచ్చని ఒలీవ మొక్కల వలె ఉంటారని చెప్పి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్న ఆశీర్వాదాన్ని గురించి మనం చూసాం. ఒక కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు, ఈ ముగ్గురు ఏ విధంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు? పరలోకం వలె ఒక చిన్న కుటుంబం వలె ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. భార్య, భర్త ఇద్దరు ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ, అదే దేవుని యొక్క హృదయంలోని అభిప్రాయం. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుడా, భార్య భర్తలు మాత్రమే కాదు, వారికి కలిగిన పిల్లలు కూడా పచ్చని ఒలీవ మొక్కల వలె ఆశీర్వదింపబడిన వాళ్ళే ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఒక భార్య, భర్త, పిల్లలు అందరూ కలిస్తే ఒక కుటుంబం, అందరూ వాళ్ళు సంతోషంగా ఆనందకరంగా ఉంటే పరలోక రాజ్యం ఈ భూమిలో ఉన్నట్లే కదా అండి? నిజమే కదా? అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు వాగ్దానపరిచినట్లు మన కష్టార్జితాన్ని మనమే అనుభవిస్తూ మన కుటుంబం పరలోకం వలె ఉంటూ దేవుని యొక్క సమాధాన చేత నింపబడిన వారమై మనం ఉన్నట్లయితే పరలోకం రాజ్యం మన ఇంట్లో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఏ క్రైస్తవుడు అయ్యా నా కుటుంబం నరకం వలె ఉందని చెప్పి మాట ఏ కుటుంబంలో రాకూడదు. నిజమండి, దేవుని వాక్యం తేటగా చెప్పబడుతుంది. ప్రతి కుటుంబం పరలోక రాజ్యం వల్లే ఈ 128వ కీర్తనలో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు పొందాలన్నదే దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క హృదయంలోని అభిప్రాయం కూడా అదేనండి నా ప్రియ సహోదరి సహోదరుడా. సరే, గత వారంలో చెప్పినట్లే ఈ 128వ కీర్తనలో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం గమనించి చూసాం. చాలా సంతోషమే బ్రదర్, నిజమే బ్రదర్. నా కష్టార్జితాన్ని నేనే అనుభవించాలి, నా భార్య అయినా సరే, నా భర్త అయినా సరే ఫలించు రుచికరమైన ద్రాక్షవల్లి వలె ఉండాలన్నదే నాకు ఆశ కలిగి ఉంది. నా పిల్లలు పచ్చని ఒలీవ మొక్కల వలె ఉండాలన్నది అది నా ఆశే. అంతా నిజమే బ్రదర్, కానీ ఆశీర్వాదాన్ని నేను పొందలేకపోతున్నానే. ఈ ఆశీర్వాదాన్ని పొందాలంటే నేను ఏం చేయాలని అని హృదయంలో వేదనతో ఉన్నావా? భయపడకండి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు మీ ప్రశ్నకు జవాబునివ్వాలనే ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇన్ని ఆశీర్వాదాలని 128వ కీర్తనలో వ్రాసి ఉన్న నా దేవుడు ఈ ఆశీర్వాదాలు ఎవరికి అని కూడా రాసి ఉన్నాడండి. అవునండి, వాక్యంలో మీరు గమనించి చూశారంటే 4వ వాక్యం ఈ విధంగా చెప్పబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. హల్లెలూయా. నిజంగా దేవునికి భయభక్తులు కలిగిన వాడవైతే నిశ్చయముగా దేవుడు వ్రాసి ఉన్న ఈ 128వ కీర్తనలో వ్రాసి ఉన్న ప్రతి ఆశీర్వాదం నీకు సొంతం. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఒక ప్రశ్న హృదయంలో వస్తుంది. ఏంటి అయ్యా, నేను సంఘానికి వెళ్తూ ఉన్నాను, ఆరాధిస్తూ ఉన్నాను, ప్రార్థనలు చేస్తూ ఉన్నాను, ఆత్మాభిషేకం పొందే ఉన్నాను, అంతా ఉంది నిజమే, దేవునికి నేను భయపడుతున్నాను కదా, మరి ఎందుకు నేను ఈ ఆశీర్వాదం పొందలేకపోతున్నాను అని నీవు అనుకుంటున్నావు. నిజంగానే చాలా మందికి ఒక ప్రశ్న ఏంటో తెలుసా? అయ్యా, నేను సంఘానికి వెళ్తున్నాను, ఆరాధిస్తున్నాను, అన్ని చేస్తున్నానే, ఆత్మాభిషేకం పొంది దేవునికే జీవిస్తున్నానే, కానీ దేవునికి భయపడే భయం అంటే ఏంటి నాకు తెలియడం లేదు అని చాలా మందికి మరి ఒక ప్రశ్న కూడా ఉందండి. మీ అందరికీ ఈ ప్రశ్నకు జవాబును మీకు చెప్పాలని ఆశపడుతున్నా. కొంతమంది అనుకుంటున్నారు,
ప్రార్థనలు బాగా చేస్తే దేవునికి భయపడినట్లు అని అనుకుంటున్నారు. కొంతమంది అనుకుంటున్నారు దేవుని ఆత్మను పొందినట్లయితే దేవునికి భయపడినట్లు అని అనుకుంటున్నారు. కొంతమంది అనుకుంటున్నారు నేను దేవుని ఆలయానికి వెళ్ళి ఆరాధిస్తున్నాను కదా, అట్లయితే నేను దేవునికి భయపడుతున్నాను కదా అని అనుకుంటున్నారు. చాలా మంది ప్రశ్న ఏంటి, నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చేస్తున్నాను కదా అని అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా ఈరోజు ప్రతి క్రైస్తవుడికి దేవునికి భయపడే భయం అంటే ఏంటి అన్నది తెలియకుండా ఉన్నది. నిజంగా దేవునికి భయపడే భయం అంటే ఏంటో తెలుసా అండి? దేవునికి భయపడే భయం అంటే ఆయన ఏ మాట చెప్తాడో ఆయన మాటకు లోబడ్డమేనండి. ఇక ఏం లేదండి. ఆయన ఏ మాట చెప్పినా ఆ మాటకు లోబడితే చాలు, నీవు దేవునికి భయపడుతున్నావని అర్థం. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాటకు లోబడకనే కుటుంబాలంతా నరక వేదన అనుభవిస్తున్నాయండి. నిజంగా మీరే ఆలోచన చేసి చూడండి. నిజంగా మీ మనస్సాక్షిని మీరు తాకి చెప్పి చూడండి. నిజంగా దేవునికి భయపడే భయం మీలో ఉన్నట్లయితే మీ భర్తను మీరు గౌరవించాలి. నిజమే కదా? మీ భర్తని ఈ రోజు గౌరవిస్తున్నారా? నిజంగానే నీ జీవితంలో నువ్వు దేవునికి భయపడే భయం నీలో ఉన్నట్లయితే నీ భర్తను నువ్వు గౌరవించాలి. అవును కదండి? నిజమే కదా? దేవుడు చెప్పిన మాట ఏంటి? నీ భర్తను నువ్వు గౌరవించాలి, భయభక్తులు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్పబడి ఉంది. అవును నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యంలో మనం తేటగా చూస్తూ ఉన్నాం. నీ భర్తకు నీవు లోబడి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మాట. ఆయన మాటకు నిజంగా నువ్వు లోబడుతున్నావా? నీ శరీరానికి సమమైన నీ భర్తకు నువ్వు గౌరవిస్తున్నావా? నిజంగానే నీ భర్తకు నువ్వు గౌరవిస్తున్నట్లయితే, నీ భర్తకు నువ్వు భయపడుతున్నట్లయితే, ఆయన మాటకు నువ్వు లోబడుతున్నట్లయితే, ఎదిరించి మాట్లాడే ఆ గర్వం అనేది ఈ రోజు ఏ ఒక్కరిలో కూడా ఉండదు. అవును కదండి? ఈ రోజు ఎక్కడ చూసినా స్త్రీలను మీరు గమనించి చూడండి. స్త్రీల్లో ఈ రోజు అనేక కుటుంబాల్లో సమస్యలకు కారణం ఏంటి? భర్త అనేక పనుల విషయమై బయట వెళ్లి ఎంతో కష్టం చేసి, ఎంతో వేదన పడి, బయట అనేక కష్టాలు పడి, శ్రమించి తన పనిని, తన యొక్క ఉద్యోగాన్ని, తన యొక్క కార్యాన్ని చేసి తన ఇంటికి కష్టంతో వేదనతో వస్తాడండి. వచ్చిన భర్తకు ప్రేమతో మాట్లాడాలన్న ఉద్దేశం ఈ రోజు స్త్రీలలో లేదు. అందుకే స్త్రీలు వచ్చిన వెంటనే తన భర్తతో హీనంగా మాట్లాడడం, ఘోరంగా మాట్లాడడం, కోపంతో మాట్లాడడం. ఏం తెచ్చావు నువ్వు, ఏం చేసావు నువ్వు, కుటుంబంలో ఇది లేదు అది లేదు, ఇంట్లో ఏది లేదు, ఏది కావాలి అనేది నీకేందమన్నా తెలుసా అని చెప్పి ఎదిరించి మాట్లాడే మాటలు ఈ రోజు ఎక్కువైపోయాయండి. బయట నుంచి ఎంతో వేదనతో వచ్చిన భర్తకు ఈ రోజు ప్రేమతో మాట్లాడే స్త్రీలు లేకుండా పోయారు. ఎక్కడ చూసినా ఎదిరించి మాట్లాడుతూ ఉన్నారు, భయభక్తులుగా మాట్లాడేది లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, భర్త ఎంతో కష్టపడి బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ప్రేమతో మీరు మాట్లాడి చూడండి, ఎంత ప్రేమ, ఎంత గౌరవించి చూడండి, భర్తలో ఎంత మార్పు వస్తుందో మీరే గమనించవచ్చు. అదే వదిలేసి అతన్ని చూసి హీనంగా మాట్లాడడం, కోపంతో మాట్లాడడం, ఏదో ఒక విధంగా ఆయన గాయపరిచేటప్పుడు ఆ టెన్షన్స్ అంతా, తన ఉద్యోగంలో ఉన్న టెన్షన్స్, తన పనిలో ఉన్న టెన్షన్స్ అంతా తాను తిరిగి మీ పైన కదా పెడతాడు. అప్పుడు ఏమవుతుంది? భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం ఎవరంటున్నారు? ఈ రోజు భార్య భర్తను ప్రేమించలేకపోతుంది, భర్తను హీనంగా మాట్లాడడం, హీనంగా కోపంతో మాట్లాడడం, ఇటువంటివి దేవుడు అంగీకరించడండి. ఆమేన్, హల్లెలూయా. నిజంగా నీవు దేవునికి భయపడుతున్నావు అని అన్నట్లయితే, నీవు ఆరాధించే వ్యక్తివైతే, నిజంగా దేవునికి యొక్క ఆత్మను పొంది ఉన్న వ్యక్తివైతే, నీలో దేవుని ప్రేమ కనపరచబడాలి. నీ భర్తను ప్రేమించి చూడు, నీ భర్తకు ప్రేమను ఇచ్చి చూడు. ఆమేన్, హల్లెలూయా. కష్టంతో ఎంతో వేదనతో వచ్చిన నీ భర్తను ఓదార్చు, ధైర్యపరచు. అటువంటిది వదిలేసి నీవంతా ఒక మగవాడివా, ఏం ప్రయోజనం నువ్వు, ఏమి సంపాదించావు నువ్వు అని ఎదిరించి మాట్లాడకండి. తద్వారా సమస్యలు పెరిగిపోతున్నాయి, తద్వారా కుటుంబంలో అనేక విధమైన బాధలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు భార్య అయిన వాళ్ళు చాలా మంది తమ భర్తను గౌరవించే విధానం ఈ రోజు తెలియడం లేదండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే షారాను గురించి మీరు గమనించి చూడండి. అబ్రహామును ప్రభువా అని పిలుస్తుంది. ఎంత గౌరవంగా, ఎంత మర్యాదకరంగా పిలుస్తుందో గమనించి చూడండి. కానీ ఈ రోజు స్త్రీలలో అటువంటి గౌరవమైన పిలుపును, అటువంటి గౌరవమైన మర్యాదకరమైన పిలుపును ఈ రోజు గమనించి చూస్తున్నారా? ఏరా అని పిలిచే వాళ్ళు కొంతమంది ఉన్నారండి. అంతటి హీనంగా మాట్లాడుతూ ఉంటే భర్తల్లో కోపం వస్తుందా రాదా? వేదనకరమైన విషయాలు మాట్లాడుతున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా. క్రైస్తవుడు అనే పేరు పెట్టుకుని ఈ రోజు భర్తను కూడా గౌరవించే విధానం తెలియకపోతే ఏ విధంగా నీవు దేవుని ప్రేమిస్తున్నావు, దేవునికి భయపడుతున్నావు అని నిజంగా నేను చూసి నమ్మాలి?
ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కుటుంబాల్లో సమస్యలకు కారణం ఒక రకంగా మనం చూస్తూ ఉన్నట్లయితే స్త్రీలే ఒక రకంగా కారణమవుతూ ఉన్నారు. పైకి మనం చూస్తున్నప్పుడు పైకి భక్తివంతులుగా కనబడుతూ ఉన్నారు, ఆరాధించే వాళ్ళగా కనబడుతూ ఉన్నారు, దేవుడికి పరిశుద్ధులుగా కనబడుతూ ఉన్నారు. కానీ తమ పరిశుద్ధత, తమ భయభక్తులు అనేది తన భర్త దగ్గర మాత్రం చూపించలేకపోతున్నారండి. కానీ నా దేవుడి వాక్యం తేడగా చెప్పబడుతుంది, నీ భయభక్తులు, నీ పరిశుద్ధత అనేది మొదట నీ భార్య, నీ భర్త దగ్గర చూపించని నా దేవుని వాక్యం చెబుతోంది. నీ భర్తను గౌరవించు. నా ప్రియ సహోదరి సహోదరుడా, స్త్రీలను ప్రేమించే విధానం కూడా ఈరోజు సహోదరులు కూడా తెలియకుండా పోయింది. ఈరోజు భార్య భర్త ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు ఉంటేనే కుటుంబం పరలోకం వల్లే ఉంటుందండి. ఈరోజు ఆ ప్రేమానురాగాలు భార్యాభర్తలు లేదంటే సమస్యలకు ఖచ్చితంగా కారణమవుతుంది. భార్యలను ప్రేమించాలని వాక్యంలో తేటగా వ్రాయబడి ఉంది. కానీ సహోదరులైన వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? తమ సొంత భార్యలను ప్రేమించరు, ఇతరులను ప్రేమిస్తారే కానీ సొంత భార్యను ప్రేమించరు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక్క విషయాన్ని మీరు గమనించాలండి. భార్య ఈరోజు నిన్ను నమ్మి కదా నీ ఇంటికి వచ్చింది. నీ భార్య ఈరోజు నిన్ను నమ్మే కదా నీ ఇంటికి వచ్చింది. నీ పైన ప్రేమాభిప్రాయాలు, నీవు ఇచ్చే ప్రేమను పొందాలని ఆశిస్తూ ఉన్న భార్యకు నీవు ప్రేమిస్తున్నావా? భార్యను ఈరోజు బానిసలుగా చూస్తూ, ఒక పనివారుగా చూస్తూ, హేళనగా మాట్లాడుతూ ఉంటే ఎంతకాలం భార్య తన ప్రేమను పంచగలదు? నా ప్రియ సహోదరుడా సహోదరి, బైబిల్ వాక్యం తేడగా చెప్పబడుతుంది, స్త్రీలు బలహీనవంతులని వ్రాయబడి ఉంది. నిజమేనండి, బలహీనమైన వారిని నీవే కదా వారిని ప్రేమించాలి. నీ బలహీనవంతురాలైతే నీవే నీ భార్యను ప్రేమించి నీవు నీ ప్రేమ చేత నీ భార్యను రక్షించుకోవాలే కానీ నీ భార్యను హీనంగా చూడకూడదండి. ప్రియ సహోదరి సహోదరుడా, అంతేకాదు భార్య భర్త మాత్రమే కాదు, పిల్లలు కూడా ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం చూస్తున్నాం, వంకరకరమైన జీవితాలు జీవిస్తున్నారు. దీనికి కారణం ఏమంటున్నారు? ఈరోజు యవ్వన పిల్లలను పెంచే విధానం తల్లిదండ్రుల్లో సరిగా లేదని నేను చెప్తున్నాను. కారణం, వారి యొక్క చిన్న వయసు మొదలుకొని క్రీస్తులో వారిని పెంచితే, క్రీస్తు వాక్యాన్ని వారికి పంచిపెట్టి వారిని పెంచితే వారి నడత, వారి మార్గాలు సరిక్రమంగా మార్చబడతాయి. కానీ ఈరోజు వారు లోకానుసారంగా మార్చబడ్డారంటే కారణం ఏంటి? తల్లిదండ్రులు వాక్యానుసారంగా జీవించక, తల్లిదండ్రులు వాక్యాన్ని పిల్లలకు బోధించక తమ పిల్లల యొక్క జీవితాన్ని వారికి వారే చెడుపుకుంటున్నారండి. తద్వారా పిల్లలు ఏమవుతున్నారు? లోకానుసారమైన జీవితాలు, లోకానుసారమైన ఐక్యత, లోకానుసారమైన స్నేహితాలు ఈరోజు అందరికీ ఏర్పరచబడి తల్లిదండ్రులకు లోబర్చబడక ఈరోజు కుటుంబంలో ఒక నరకయతను అనుభవిస్తూ ఉన్నారు. చాలా మంది యవన ప్రియ సహోదరులు మీరు గమనించి చూసినట్లయితే దేవునికి భయపడక, కుటుంబంలో తల్లిదండ్రులకు భయపడక తమ ఇష్టానుసారంగా జీవిస్తూ తమ జీవితాన్ని తామే పాడు చేసుకుంటున్నారు. కారణం ఏంటి? వాక్యం వారిలో లేదు, వాక్యానుసారమైన జీవితం వారిలో లేదు. దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులే కదా. చిన్న వయసు మొదలుకొని వారిని వాక్యానుసారంగా జీవింపజేసి, వాక్యాన్ని వారికి బోధించి, వాక్యానుసారంగా వారిని నడిపింపజేసినట్లయితే వారి నడత కూడా బాగుంటుంది కదా, వారి జీవితం కూడా బాగుంటుంది కదా. అట్లయితే భార్య భర్త పిల్లలు అందరూ క్షేమకరంగా ఆనందకరంగా ఉన్నట్లయితే ఆ కుటుంబం పరలోకం వలె కదా ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు దేవుడు ప్రత్యేకించి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు చాలా మంది అనుకుంటున్నట్లుగా ప్రార్థనలు చేసినంత మాత్రాన, ఆత్మాభిషేకం పొందినంత మాత్రాన, పరిచర్య చేసినంత మాత్రాన, సంఘాలకు పోయినంత మాత్రాన దేవుడికి నేను భయపడుతున్నాను అని చెప్పి కాదండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి నిజంగా దేవుడికి భయపడుతున్నాడు అనేది ఏ విధంగా మనం చూడగలం? దేవుడు ఏ మాట అయితే చెప్పాడు ఆ మాటకి మనం లోబడాలండి. అంతేనండి, ఏమీ లేదండి, గొప్ప విషయం ఏం కాదండి. ఆయన ఏం చెప్తాడో ఆ మాటకి లోబడితేనే దేవునికి భయపడుతున్నట్లు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈరోజు ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ భార్యను ప్రేమించని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ భర్తను నువ్వు గౌరవించు, నీ భర్తకు నువ్వు లోబడు అని చెప్పి సహోదరి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. యవ్వన సహోదరి సహోదరుడా, నీ తల్లిదండ్రులను ఘనపరచు అని ప్రభు యవ్వన సహోదరి సహోదరుడా నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు కొరత చెందావో, ఏ విషయంలో నీ కుటుంబం కొరత చెందిందో నాకు తెలియదు. ప్రభు ప్రత్యేకించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబం ఒక పరలోకంగా మార్చబడాలని నా దేవుడు ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అబ్రహామును గూర్చి దేవుడు యొక్క వాక్కు తేటగా చెప్పబడుతూ ఉంది. దేవునికి భయపడే వ్యక్తి అబ్రహాం అని చెప్పి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడండి. దానికి కారణం ఏంటి? మీరు బాగా గమనించి చూసారంటే, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకి తను అట్లే అప్పగించేశాడండి. ఏ మాట చెప్పాడు? వాక్యంలో మీరు గమనించి
గమనించి చూసినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వాక్యాలు మీరు తేటగా గమనించి చూడండి. దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. ఏ విధంగా పరిశోధించాడు? వాక్యం తేటగా చెప్పబడుతుంది. అబ్రహాము దగ్గర దేవుడు ప్రత్యక్షంగా దేవుడు చెప్పాడు అబ్రహామును చూసి, అబ్రహమా, నీవు ప్రేమించే ఏకైక కుమారుడైన ఈసాకును నేను చెప్పే ఆ దేశం ముందు, నేను చెప్పే ఆ కొండపైన నీవు దహన బలిగా అర్పిస్తావా అని అడిగాడు. వెంటనే అబ్రహాము ఏమి మాట చెప్పలేదండి. నేను ప్రేమించే నా కుమారుడు, అయ్యా 100 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చిన ఈసాకును నేను ఏ విధంగా ఇవ్వగలను అన్న ప్రశ్న వేయలేదండి. దేవుడు చెప్పిన మాటకు అట్లే దేవుడికి లోబడ్డాడండి. మీరు వాక్యాన్ని మీరు గమనించి చూసినట్లయితే దేవుడు చెప్పిన ఆ మాటను షారాకు కూడా చెప్పలేదండి. ఎందుకో తెలుసా? షారాకు చెప్పినట్లయితే షారా ఒప్పుకోదు. కాబట్టి అబ్రహాం అనుకున్నాడు, నా కుమారుడు నేను ప్రేమించే నా కుమారుని దేవుడు దహన బలిగా అర్పించమన్నాడు, నా కుమారుని నేను ఇవ్వడానికి నేను సిద్ధపడుతున్నానని చెప్పి దేవుడు చూపించిన మేరియా దేశమునకు తీసుకువెళ్తూ ఉన్నాడు. బలి అర్పించడానికి తీసుకువెళ్లాడు. ఆ యొక్క సంభవం అంతా మీ అందరికీ తెలుసు. సమర్పించడానికి, దేవునికి సమర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు. జరిగిన సంభవం ఏంటి? ఆ కొండపైన తీసుకువెళ్లి కట్లన్నీ పేర్చి ఆ కట్ల పైన ఆ యొక్క ఈసాకును పరుండ చేసి బలి అర్పింపజేసే సమయంలో, తన కత్తిని తీసి దహింపజేసే సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై వెనువెంటనే చెబుతూ ఉన్నాడు, అబ్రహామా, నీ కత్తిని వేయకమని చెప్పి వెనువెంటనే చెబుతూ ఉన్నాడు. ఈసాకును కూడా, నీవు ప్రేమించే ఈసాకును కూడా నేను చెప్పిన మాట కొరకు లోబడ్డావే. ఇప్పుడు నిజంగా నేను ఎరిగి ఉన్నాను, నిజంగానే నీవు దేవునికి భయపడే వ్యక్తివని చెప్పి దేవుడే ప్రత్యక్షంగా అబ్రహామును కూర్చి సాక్ష్యం ఇస్తున్నాడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక నరరూప ఒక వ్యక్తి కాదు, ఒక సేవకుడు కాదు, ఒక నరుడు కాదండి, సాధారణంగా కాదండి, అసాధారణమైన దేవాది దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు అబ్రహామును చూసి. ఇప్పుడు నేను చూస్తున్నాను, నిజంగానే అబ్రహామా, నీవు దేవునికి భయపడేవాడివని నేను ఎరుగుదనని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి భయపడడం అంటే ఏంటి? ఒకటేనండి, ఆయన ఏ మాట చెప్పాడో ఆ మాటకి మనం లోబడమే దేవునికి భయపడే జీవితం. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నోవాను గురించి దేవుని వాక్యం తేటగా చెప్పబడుతుంది. హెబ్రీయులు 11వ అధ్యాయంలో 7వ వాక్యంలో తేటగా చెప్పబడి ఉంది. దేవునికి భయపడిన వ్యక్తి నోవా అని చెప్పి బైబిల్ వాక్యంలో తేటగా వ్రాయబడి ఉంది. అయ్యా నా ప్రియ సహోదరి సహోదరుడా, నోవాను గురించి మీ అందరికీ తెలుసు. లోకం ప్రపంచంతా నాశనం అయిపోయి పాపంలో చిక్కుకొని, లోక ఆశలకు చిక్కుకొని దేవునికి విరోధంగా జీవించినప్పుడు దేవుని హృదయం అనుకుంది, ఇకపై ఈ ప్రజలను నేను నాశనం చేయబోతున్నానని చెప్పి, వారు మానవ మనసు కలగాలని చెప్పి నోవాతో దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకాన్ని నేను నాశనం చేయబోతున్నాను, నోవా నీవు ఒక ఓడను తయారు చేయి, సువార్తను ప్రకటింపచేయి, వర్షం, భయంకరమైన వర్షము చేత ఈ భూమిని నాశనం చేయబోతున్నానని ప్రకటన చేయి. ఎవరైతే నీ మాటకు లోబడి ఆ ఓడలో ఎక్కుతారో వారిని వరకు చేర్చుకొని చెప్పి నోవాకు దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడాడు. దేవుడు మాటకు లోబడిన నోవా ఓడను తయారు చేస్తున్నది మనం చూస్తున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక సాధారణమైన ఓడ కాదండి, దేవుని యొక్క మాట చొప్పున ఎంత కొలత కావాలో అన్ని కొలతలతో ఒక పెద్ద ఓడను నోవా తయారు చేశాడు. బాగా ఆలోచన చేసి చూడండి, నోవా ఓడ తయారు చేశాడు. అంత ఓడ తయారు చేయాలంటే ఎంత ఖర్చుతో కూడిన పని. అంత ఖర్చును కూడా ఈ నోవా ఎక్కడి నుంచి ఆ డబ్బును సంపాదించుంటాడు? బాగా ఆలోచన చేసి చూసినట్లయితే తన ఆస్తులు కూడా అమ్ముకొని కూడా తన డబ్బుతో ఆ ఓడను తయారు చేశాడు. ఓడను తయారు చేశాడా? ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నాడు. అయ్యా ప్రజలారా, సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, దేవుని పరిచయం ప్రకటిస్తూ ఉన్నాడు. రండి, ప్రపంచంలో వర్షం రాబోతూ ఉంది, ప్రపంచం నాశనం అయిపోబోతుంది, రండి ఓడను ఎక్కండి, రక్షింపబడనని చెప్పి నోవా ప్రకటింపజేశాడు. కానీ లోకంలో ఉన్న ప్రజలంతా చెప్పారు, ఈ నోవాకు ఏ పని లేదు, ఈ ముసలవాడికి ఏ పని లేదు, తన ఆస్తులంతా అమ్ముకున్నాడు, తన ఆర్థిక ఆ వ్యవస్థనంతా కూల్చుకున్నాడు, అంతా డబ్బంతా ఖర్చు పెట్టి ఒక ఓడను తయారు చేశాడు. వర్షం వస్తుందంట, వర్షం వచ్చి లోకం నాశనం అయిపోతుందంట. ఏంటి ఈ పిచ్చివాడు మాటలు విని మనం వెళ్ళాలా అని చెప్పి ప్రతి వారు నోవాను చూసి హేళనగా మాట్లాడారు, ప్రతి వారు నోవాను దూషించారు. అయినా నోవా పట్టించుకోలేదండి. దేవుని మాట చొప్పున ఓడను తయారు చేశాడు, దేవుని మాట చొప్పున సువార్తను ప్రకటించాడు, దేవుని మాట చొప్పున తన ఇంటి వారంతా
ఆ యొక్క ఓడలు ఎక్కారు. అంతేకాదు ఆకాశ పక్షులు, జంతువులు అన్నిటిలోనూ జత జతగా తీసుకొని వెళ్ళాడు. అన్ని జరిగాయి. దేవుడు చెప్పాడు, వెంటనే డోర్ క్లోజ్ చేయని చెప్పాడు. దేవుని మాటకు లోబడిన నోవా తలుపులు మూసివేశాడు. కుటుంబం అంతా లోపలుంది, ప్రపంచమంతా బయట ఉంది. జరిగిన సంభవం ఏంటో తెలుసా? నోవా తలుపులు వేసిన తరువాత 7 రోజుల వరకు అక్కడే లోపలే ఉన్నాడండి. అప్పటి వరకు వర్షం అంటూ ఏమీ లేదు. 7 రోజుల తర్వాత చినుకులు వర్షం కురిపింపబడినది. 40 రోజులు దివారాత్రముల వర్షం పెను గాలి వర్షముతో నింపబడింది. ప్రపంచమంతా జల ప్రాణంతో నింపబడింది. ప్రజలంతా నాశనమైపోయారు. డోర్ క్లోజ్ చేయబడి ఉంది. తలుపులు మూసింది ఎవరు? నా దేవుడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జరిగిన సంభవం ఏంటి? ఓడ లోపల ఉన్న నోవా కుటుంబం మాత్రం రక్షింపబడింది. బయట ఉన్న ప్రపంచమంతా నాశనమైపోయింది. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకి లోబడి, దేవునికి భయపడి ఒక ఓడను తయారు చేసిన నోవా కుటుంబం మాత్రం రక్షింపబడింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా దేవునికి భయపడే భయం నీలో ఉన్నట్లయితే ఆయన ఏం చెప్తాడో అది నువ్వు చేయాలి. అటువంటి వ్యక్తే దేవునికి భయపడే వ్యక్తి. ఈ రోజు చాలా కుటుంబాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికని భయపడే భయం అనేది ఈ రోజు లేకుండా పోయిందండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ప్రతి కుటుంబంలో అబ్రహాముకు కలిగి ఉన్న భయం ఈ రోజు ఎక్కడా లేదండి. నోవాకు దేవుని ఎడల చూపిన భయం ఈ రోజు లేదండి. ఎక్కడ క్రైస్తవులంతా ఈ రోజు వేషధారణ నమ్ముతూ ఉన్నారు. బైకు మాత్రం తెల్లటి వస్త్రాలు వేసుకొని హల్లెలూయా స్తుతి మహిమ అని చెప్పి దేవుణ్ణి పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఎన్ని చేసినా నిజమైన భయం ఏంటో తెలుసా? నీ భర్తకు నువ్వు గౌరవించు, నీ భార్యను ప్రేమించు, నీ పిల్లలకు సత్యవాక్యాన్ని చదివించి సత్యవాక్య మార్గంలో నడిపించి క్రీస్తు కొరకే జీవింపజేయి. అంతేకాదు నా యవన సహోదరి సహోదరుడా, నీ తల్లిదండ్రులు గౌరవించి నీ తల్లిదండ్రులకు లోబడి నీవు జీవించినట్లయితేనే నిజమైన భయం నీ కుటుంబంలో చూపించు మొదట. ఆమేన్, హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు ఈ రోజు బయట సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. అది కాదండి ముఖ్యం. మొదట నీ కుటుంబంలో నీవు సాక్ష్యాన్ని నీవు రుజువుపరచుకోవాలి. నీ భర్త నిన్ను చూసి నీకు సాక్ష్యం చెప్పాలి. నీ భార్య నిన్ను చూసి నీకు సాక్ష్యం చెప్పాలి. నీ పిల్లలు నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి నీకు సాక్ష్యం చెప్పాలి. నీ తల్లిదండ్రులు నిన్ను చూసి నీకు సాక్ష్యం చెప్పాలి. నిజంగానే దేవునికి భయపడే కుటుంబం మా కుటుంబం అని ఓ మనస్సాక్షి నీలో ఉందా? ఈ రోజు అటువంటి జీవితం నీలో ఉందా? నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రత్యేకించి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు 128వ కీర్తనలో చెప్పబడిన ఆశీర్వాదం నీకు కలగలేదంటే కారణం ఏంటి? దేవునికి భయపడే భయం నీలో లేదు. దేవునికి భయపడే జీవితం నీలో లేదు. దేవునికి భయపడుతున్నట్లయితే నీవు నీ భర్తకు తెలియకుండా ఎందుకు వ్యభిచారంలో పాల్గొంటావు? అందమైన భార్య నీకు ఉన్నప్పుడు భార్యకు తెలియకుండా వేరొకరు ఉంచుకొని ఉన్నావే, అది వ్యభిచారము కాదా సహోదరుడా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదేనా నీలో ఉన్న భయం? దేవునికి నిజంగా నువ్వు భయపడినట్లయితే దేవుని చెప్పిన మాటకు నువ్వు లోబడుతున్నావా? ఆ మాటకు నువ్వు లోబడుతున్నావా? నీ భార్యను కాకుండా నీవు పరాయి స్త్రీతో కుణుకుతున్నావే, అది వ్యభిచారం కాదా? అటువంటి వ్యభిచారం చేసి ఆశీర్వాదం కావాలని ఏ విధంగా నువ్వు ప్రార్థన చేసి నీ ప్రార్థన ఆలకించి దేవుడు ఏ విధంగా నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలడు? నా ప్రియ సహోదరి, నీ భర్తకు తెలియకుండా ఈ రోజు పరాయి వారితో నీవు పడుకుంటున్నావే, నీ శరీరాన్ని అమ్మివేశావే, ఇది వ్యభిచారం కాదా? దేవునికి మాటకు లోబడిన వాడవైతే, దేవుని మాటకి లోబడిన వాళ్ళవైతే నీ కుటుంబంలో భార్యకు భర్తకు తెలియక ఒకరికి తెలియక ఒకరు వ్యభిచారానికి వేషతనానికి ఈ రోజు సిగ్గు లేకుండా వ్యభిచారానికి బానిసైపోయిన క్రైస్తవులు ఎంతమంది? ఈ కార్యక్రమాన్ని చూస్తున్న సహోదరి సహోదరుడా, ప్రభు నీతో ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు క్రైస్తవం అని చెప్పి బోర్డు పెట్టుకుని ఉన్నావు, క్రీస్తు అని చెప్పి బోర్డు పెట్టుకుని ఉన్నావు. కానీ దేవుడికి భయపడే భయం నీలో ఉన్నట్లయితే భార్యకు తెలియకుండా నీవు వేరొకరితో కూడా ఉంటావా? నీ భర్తకు తెలియకుండా వేరొకరితో ఉండగలవా నీవు? దేవుడికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ, దేవునికి ఇష్టం లేని కార్యాలతో నడుచుకుంటూ పాపానికి బానిసై ఈ రోజు త్రాగుబోతుకి బానిసైపోయావే, ఇదేనా క్రైస్తవం? నా యేసు ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, మారు మనసు పొంది ఈ రోజు 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదం నీకు కలగలేదంటే కారణం ఏంటి? నీలో ఉన్న పాపం. దేవుడికి భయపడుతున్నానని చెప్పి నిన్ను నీవే ఏమర్చుకుంటున్నావు సహోదరుడా, సహోదరి. భార్యను ప్రేమించే విధానం తెలియదు, భర్తకు లోబడే విధానం తెలియదు, పిల్లలను ఏ విధంగా చూసుకోవాలో తెలియదు, పిల్లలను ఏ విధంగా పెంచాలో తెలియదు. ఇదే నా దేవునికి భయపడే భయం. దేవుడు ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా.
దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ, లంచాలు తీసుకుంటూ, పేకాటలు ఆడుకుంటూ, వ్యభిచారానికి, వేశ్యలకు నీ డబ్బు నష్టం చేసుకుంటూ, మద్యపానానికి నీ డబ్బును నష్టం చేసుకుంటూ క్రైస్తవుడిగా బ్రతికి ఎంతకాలం నీవు జీవించగలవు? క్రైస్తవుడిగా ఎంతకాలం నీవు దేవునికి నేను కూడా భయపడుతున్నానని చెప్పగలవు? ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ప్రత్యేకించి నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు దేవుని వాక్యం నీతో తేటగా మాట్లాడుతూ ఉంది. మారు మనసు పొందు. ఈ రోజు ప్రతి కుటుంబంలో సమస్యలకు కారణం ఏంటి? భార్య భర్తల మధ్య సమన్వయం లేదు, భార్య భర్తల మధ్య ప్రేమానురాగం లేదు. ఒకరికి తెలియకుండా ఒకరు పాపాలు చేస్తూ, ఈ రోజు ఎవరికి ఒకరినొకరు మోసం చేస్తూ, ఒకరికి తెలియకుండా మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ భర్త నిన్ను చూడకుండా ఉండవచ్చు, ఈ రోజు నీ భార్య నువ్వు చేసే పాపాలు చూడకుండా ఉండవచ్చు, కానీ నిన్ను చూస్తున్న దేవుడు ప్రత్యక్షంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి భయపడే భయం నీలో ఉందా? ఇదేనా దేవునికి భయపడే భయం? ఇదేనా క్రైస్తవ జీవితం? దేవుడు ప్రత్యేకంగా ప్రభునితో మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, 128వ కీర్తనలో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదం నీ కుటుంబానికి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడండి. ఆయన హృదయాభిలాష ఏంటో తెలుసా? నీవు ఆశీర్వాదంగా ఉండాలని. ఆయన హృదయాభిలాష ఏంటో తెలుసా? నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించాలని. ఆయన ఆశ ఏంటో తెలుసా? నీ భార్య అయినా సరే, నీ భర్త అయినా సరే ఫలించు ద్రాక్షావళి వలె రుచికరంగా మీ కుటుంబం ఉండాలన్నది ఆయన ఆశ అండి. మీ పిల్లలు పచ్చని ఒలివ మొక్కల వలె, పరలోకం వలె మీ కుటుంబం ఉండాలన్నది ఆయన ఆశ అండి. మీ కుటుంబం అంతా దేవుని యొక్క సమాధానముతో నింపబడాలన్నదే ఆయన ఆశ అండి. కానీ ఆయన ఆశను, ఆయన అభిప్రాయాలు ఈ రోజు మీ కుటుంబంలో జరుగుతున్నాయా? ఆయన కోరుకునే కుటుంబం ఈ రోజు మీ కుటుంబంలో ఉందా? లేదంటే కారణం ఏంటండి? లేదంటే కారణం ఏంటి? ఒకరినొకరు ప్రేమించే ప్రేమ విధానం లేదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు చెబుతున్నాడు, ఎవరు ఈ ఆశీర్వాదాలు పొందగలరు? 128వ కీర్తనలో చెప్పబడిన ఈ ఆశీర్వాదాలు ఎవరికి ఇవ్వబడింది? వాక్యం తేటగా చెప్పబడుతుంది. యెహోవా యందు భయభక్తుల గలవాడు ఈలాగా ఆశీర్వదింపబడతాడు. యెహోవా యందు భయభక్తులు నీకు నిజంగానే ఉన్నట్లయితే నీ భార్యను ప్రేమించు, నీ భర్తకు లోబడు. అటువంటి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈ కార్యక్రమం ఎందుకో తెలుసా? మీ కుటుంబం ఆశీర్వదింపబడాలని. ఈ కార్యక్రమం ఎందుకో తెలుసా? మీ కుటుంబం 128వ కీర్తనలో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదం మీరు పొందాలన్నదే మా ఉద్దేశం. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తును మీరు గమనించి చూడండి. ఆ సిలువలో అన్ని వేదనలు పొంది, అన్ని గాయాలు పొంది, తన ప్రాణాన్నే పెట్టేంతగా తన రక్తానంతా చిందించి, వేదన పొంది, గాయాలు పొంది, దెబ్బల చేత, వేదల చేత తన ప్రాణాన్ని అప్పగించింది. ఎందుకో తెలుసా? నీ స్థితిని మార్చడానికి, నీ దరిద్రతను పోగొట్టడానికి, ఆయన దరిద్రతతో నిన్ను ఆశీర్వాదకరంగా మార్చాలని, ఆయన యొక్క వేదనతో నీ వేదనను మార్చాలని, ఆయన గాయాలతో నీ వ్యాధిని స్వస్థపరచాలని, నీ కుటుంబాన్ని బాగు చేయాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వాదంగా ఉండాలని ఆయన తన తాను రిక్తుకునిగా చేసుకున్నాడు, తన తాను వేదన పరుచుకున్నాడు, తన తాను ప్రాణాన్ని అప్పగించాడు. అంతటి ప్రేమమయుడైన యేసుక్రీస్తు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజమైన దేవుని భయం, నిజమైన దేవునికి యథార్థంగా భయపడే భయం నీలో ఉన్నట్లయితే ఈ రోజు ఒక్క క్షణం దేవుని దగ్గర ప్రార్థించు. ఒక్క క్షణం మనం అందరు కలిసి ప్రార్థన చేయబోతున్నాం. దేవుని వైపు మనం చూడబోతున్నాం. దేవుని సేవకుడుగా మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ కుటుంబం 128వ కీర్తనలో చెప్పబడిన ప్రతి ఆశీర్వాదం మీ కుటుంబానికి కలగాలని మీకోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మీకు ఒక్క ప్రశ్న వేయాలనుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగానే ఇన్ని రోజులు మాయకరంగా క్రైస్తవ జీవితం జీవించావేమో, కానీ నా దేవుడు ప్రత్యక్షంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు మారు మనసు పొంది నీ భార్యను ప్రేమించు, నీ భర్తకు లోబడు, నీ పిల్లలను పెంచే విధానంలో పెంచు. నా యవన సహోదరి సహోదరుడా, నీ తల్లిదండ్రులు గౌరవించు, గణపరచు. ఈ రోజు నీ కుటుంబం ఒక పరలోకం వలె మార్చబడబోతుంది. ఆ నా సర్వశక్తుడైన యేసుక్రీస్తు, పరలోకమందున దేవాది దేవుడు ఈ రోజు నిన్ను ఆశీర్వదించడానికి ఈ కార్యక్రమం ద్వారా నీతో మాట్లాడాడు. ఇప్పుడు ఒక అద్భుతం నీకు జరగబోతుంది, నీ కుటుంబానికి జరగబోతుంది. అందరం దయచేసి ఏకీభవించి ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని యొక్క హస్తం మిమ్మల్ని తాకబోతుంది. అద్భుతం ఇప్పుడు జరగబోతుంది. ఇప్పుడు అందరూ కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తామా? పరలోకమందున్న మా పరిశుద్ధ తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు నామమందు 128వ కీర్తనలో చెప్పబడిన వాక్య ప్రకారం నజరేయుడైన యేసు నామములో నిశ్చయముగా వారి కష్టార్జితాలు వారే అనుభవిస్తారు గాక. యేసు నామములో